సో ఆ దుండి గణపతి యొక్క హెడ్ పైన అది చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు నాకు అది చూసే అవకాశము, ముట్టుకునే అవకాశం దొరికింది దేవుని దయ వల్ల. సో మనం క్లియర్గా చూడొచ్చు సాలిగ్రామాలతో ఉన్న మధ్యలో ఆత్మలింగాన్ని మనం చూడలేం. ఆత్మలింగం లోపల ఉంటుంది అనమాట. మనం చేయబెట్టి స్పర్శతో ఫీల్ అవ్వాలి మనం ఆత్మలింగాన్ని. అదృష్టం ఉంటేనే కానీ అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో పాటు పూజ చేసి ఎవరు లేరు అనమాట. ఓన్లీ బ్రాహ్మణ్సే ఉన్నారు లోపల. ఆ టైంలో వెళ్ళే అదృష్టం దేవుడు కలిగించినందుకు. ఎందుకంటే కాశీలో కూడా ఇదే ప్రత్యేకత అనమాట. కాశీ అందం, ఆ చిన్న చిన్న లేన్స్, పాత పాత బిల్డింగ్స్, నాకు ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. తిరుపతి అమ్మవారు ఎలా కంపేర్ చేశారంటే, కాశీ విశ్వనాథ స్వాముండు, ఇక్కడ గోకర్ణంలో మహాబలేశ్వర స్వాముండు. వెతికినప్పుడు ఆ పాము మళ్ళీ ఎక్కడ కనిపించాడు. కోపంతో అక్కడ ఉన్న 2 తీర్థాలని నోట్లో పట్టుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. అదే తీర్థంలో ఒక తీర్థం గోకర్ణం వస్తే ఖచ్చితంగా ఏదైనా వినాయకుని టెంపుల్లో ఫస్ట్ దర్శనం చేసుకొని దాని తర్వాత మహాలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు కదా, ప్రజెంట్ నేను గోకర్ణలో ఉన్నామని చెప్పేసి నిన్న పరిచయం చేశాను కదా, ఒక అన్నయ్య అని. వాళ్ళు ఈ పూజారి అనమాట, టెంపుల్ సంబంధించిన బ్రాహ్మణ్స్. ఈరోజు మార్నింగ్ దర్శనం చేసుకుందామన్నారు మళ్ళీ ఒకసారి. నేను నిన్న వెళ్ళి దర్శనం చేసుకున్నాను కదా, సో వాళ్ళతో పాటు ఈరోజు దర్శనానికి వెళ్తున్నా. సో వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తారంట. ఈరోజు నన్ను కూడా రమ్మన్నారు. చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయినట్లయితే ఖచ్చితంగా చూడండి. నేను హంపి నుంచి వెళ్ళి గోకర్ణ ఎలా వచ్చాను, ఇక్కడ వచ్చి ఏమేమి చూశానని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ అంతా ఖాళీగా ఉంది మార్కెట్. 6 అవుతుంది టైము. నేను ఇప్పుడు కోటి తీర్థం వైపు వెళ్తున్నాను. ఈ గల్లీలో వెళ్ళాలంట. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో కోటి తీర్థం వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇదంతా అగ్రహారం ఏరియా అనుకుంటా. నాగబంధం కోటి తీర్థం. ఈ ఇల్లులు మాత్రం చాలా ట్రెడిషన్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకా నాకు నచ్చింది ఏంటంటే చెట్లు అన్నమాట. చెట్లు చాలా ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గర. దానివల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏరియా అంతా. ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇందాక ఒక పర్సన్ ఇట్లా చేతిలో వాటర్ పట్టుకొని వెళ్తున్నారు కదా, మేము కూడా అలాగే తీసుకెళ్ళాం అనమాట ఇందాక 6 o'clockకి. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది అనమాట. టైం వచ్చేసి 6:35 అవుతుంది. గోకర్ణంలో ఎక్కడ చూసినా శివలింగాలు, ఇలా తీర్థాలు చాలా ఉన్నాయి. కోటి తీర్థ వెళ్ళే దారిలో కుండం కనిపించింది మనకి. కోటి తీర్థ వెళ్తుంటే చూడొచ్చు మనం ఒక పాత ఇల్లు అనమాట. ఇంటి ముంగట అరుగులు, అప్పట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి. మా బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో వీళ్ళు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో ఇక్కడ వాళ్ళ రిచువల్స్ కూడా చేస్తారంట. ప్రజెంట్ వచ్చేసి చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ఇంగ్లీష్ స్కూల్స్. అయినా సరే ఇప్పుడు కూడా కొంతమంది ఆ స్కూల్స్ అయిపోయిన తర్వాత సాయంత్రం టైంలో పిల్లలతో వాళ్ళ బ్రాహ్మణ రిచువల్స్ చేస్తారంట అక్కడ అరుగు మీద కూర్చొని. మనం కోటి తీర్థం నియర్ బై వచ్చేసాము.
చాలా పెద్దగా ఉందన్నమాట ఇది. జస్ట్ ఇప్పుడే నీళ్ళలో దిగి నేను కాళ్ళు కడుక్కున్నాను, కొన్ని నీళ్ళు నెత్తి మీద వేసుకున్నాను. ఎందుకంటే కోటి తీర్థం అంటే మామూలుగా స్థల పురాణం మంచిగా చాలా బాగుండి ఉంటుంది, నాకు తెలియదు అసలు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. మార్నింగ్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఏం జరిగిందంటే బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిరోజు పంచామృతాలతో మెయిన్ గర్భగుడిలో ఉన్న ఆత్మలింగానికి పూజ చేస్తారంట. సో ఈరోజు నన్ను కూడా రమ్మన్నారనమాట. సో నా కోసం ఒక చెంబు, దాంట్లో కొన్ని వాటర్, గర్భ అట్లా ఉందన్నమాట. నాకు అది ఇచ్చారు. అంటే వాళ్ళ రిచువల్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని తీసుకున్నారు సామాను, ఈ పంచామృతాలు అవి. సో మొదటగా మేము గణపతి టెంపుల్కి వెళ్ళామన్నమాట, డుండి గణపతి టెంపుల్కి. అక్కడ అన్నయ్యతో పాటు వెళ్ళాను. మొత్తం గర్భగుడి లోపలికి వెళ్ళేసి మెయిన్ డుండి గణపతి గారు ఉన్నారు కదా, అభిషేకం చేసాము. కొంచెం గర్భ తీసి కాళ్ళ దగ్గర పెట్టి నెత్తిపైన కొన్ని నీళ్ళు పోసాము. మెయిన్ మనం నిన్న స్టోరీ చేసుకున్నాం కదా, రావణాసురుడు వినాయకుడిని కొడతాడని చెప్పేసి కోపం వచ్చినప్పుడు ఆత్మలింగాన్ని కింద పెడితే. సో ఆ డుండి గణపతి యొక్క హెడ్ పైన అది చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు నాకు అది చూసే అవకాశము, ముట్టుకునే అవకాశం దొరికింది దేవుని దయ వల్ల. సో దాని తర్వాత మేము మెయిన్ గర్భగుడికి వెళ్ళామన్నమాట. అంటే గోకర్ణ లింగేశ్వర స్వామి, మహాబలేశ్వర స్వామి టెంపుల్కి. నేను నిన్న వెళ్ళిన సమయానికి దర్శనం ఎలా ఉందంటే కొంచెం హైట్లో కవర్ చేశారనమాట. వేరే నార్మల్ జనాలకి ఇట్లా వంగి ముట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదంతా ఏం లేదు. సో మనం క్లియర్గా చూడొచ్చు సాలిగ్రామాలతో ఉన్న మధ్యలో ఆత్మలింగాన్ని మనం చూడలేం. ఆత్మలింగం లోపల ఉంటుంది అనమాట. మనం చేయబెట్టి స్పర్శతో ఫీల్ అవ్వాలి మనం ఆత్మలింగాన్ని. సో అదృష్టం కొద్దీ అక్కడ మనకి టచ్ చేసే అవకాశం చాలా దగ్గర నుంచి వెళ్ళి అసలు ఎవరు లేరనమాట. 6:30కి ఓపెన్ అంట వేరే ప్రజలకి. నాకు అన్నయ్య వాళ్ళు తెలుసు కాబట్టి నేను వాళ్ళతో పాటు వెళ్ళి అదంతా విట్నెస్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. అసలు నార్మల్గా మనకి ఏదైనా అదృష్టం ఉంటేనే కానీ అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో పాటు పూజ చేసి ఎవరు లేరనమాట, ఓన్లీ బ్రాహ్మణ్సే ఉన్నారు లోపల. ఆ టైంలో వెళ్ళే అదృష్టం దేవుళ్ళు కలిగించినందుకు మాటలు ఏం చెప్పలేము. సో మనం అది నిలబెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా సరే. ట్రస్ట్, దేవుని మీద ట్రస్ట్, అది మనకు దేవుడు ఎంత ట్రస్ట్ ఇచ్చినా అది మనం నిలబెట్టుకుంటూ వెళ్తుంటే మనకి ఇంకా మంచి జరుగుతుంది అనమాట. సో అదే విషయం చాలా మంచిగా అనిపించింది. నేను అక్కడ రికార్డ్ చేయడానికి అవ్వదు, ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకోగలుగుతాం. నాకు ఈరోజు 2 కొత్త విషయాలు తెలిసింది. ఏంటంటే మనం ఆత్మలింగం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసి ఆ లెఫ్ట్ సైడ్ వస్తే ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఆ పక్కనే ఆది గోకర్ణ లింగం ఉందన్నమాట. ఆది గోకర్ణ లింగాన్ని ప్రతిష్ఠించింది జమదాగ్ని మహర్షి. దాని పక్కనే శాస్త్రేశ్వర లింగం ఉందన్నమాట. ఆ శాస్త్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించింది వశిష్ఠ మహర్షి అంట. ఆ 2 లింగాలు చూశాను నిన్న, ఈ 2 లింగాలు చూడలేదు. దాని తర్వాత మనము వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ సేమ్ మళ్ళీ వీరభద్రస్వామి దర్శనం చేసుకొని దాని పక్కన అమ్మవారి పార్వతీదేవి అమ్మవారి మందిరం ఉంది కదా, దాంట్లో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ బ్రదర్ ఒక విషయం ఏం షేర్ చేసుకున్నారంటే దాని పక్కనే ఒక కుండం ఉందన్నమాట. ఆ కుండంలో చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళ బొక్కలు దాంట్లో కలుపుతారంట. మన గాంధీ గారివి చాలామంది విఐపీలవి చాలామంది ప్రముఖులవి అక్కడ కలిపారంట. అదొక షేర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి నేను ఇట్లా కోటి తీర్థం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను.
నాకైతే నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి. చెట్లు, ఇల్లులు, వందల సంవత్సరాల లాంటి ఇల్లులు చాలా బాగున్నాయి. ఇక్కడ మందిరం కూడా ఉన్నది, కాళికాంబ కామాకేశ్వర దేవస్థానం. ఎందుకంటే కాశీలో కూడా ఇదే ప్రత్యేకత అనమాట. కాశీ అందం, ఆ చిన్న చిన్న లేన్స్, పాత పాత బిల్డింగ్స్, నాకు ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. ఈ పాత పాత బిల్డింగ్స్, ఈ లేన్స్ చూస్తుంటే. ఇంకొకటి కాశీ అంటే గుర్తొచ్చింది, బ్రదర్ ఒక విషయం కూడా షేర్ చేసుకున్నారు. ఒక చిన్న పద్యం కూడా ఉందంట. ఒకసారి మనం అక్కడ నుంచి ఇలా వచ్చాం. ఇప్పుడు ఇదంతా చుట్టుపక్కల అంతా బ్రాహ్మణ్సే ఉంటారు అనుకుంటా. వాళ్ళు రోజు చేసుకోవడానికి రిచువల్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, దాని లోపల వాళ్ళు రిచువల్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం అలాగే ఉంది అనమాట. ఇక్కడ చూస్తే ఇల్లు లోపల కింద ఇల్లు లాగా ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు బ్రాహ్మణ్స్ అందరూ రిచువల్స్ చేసుకోవడానికి. ఈ కోటి తీర్థం చుట్టూ ఇలా దీపాలు పెడతారనుకుంటాం మీరు ఎక్కడ ఫెస్టివల్స్ అప్పుడు. అట్లా మేబీ ఈవినింగ్ టైంలో కూడా పెడతారేమో తెలీదు. ఇందాక మనం ఒక విషయం మాట్లాడుతున్నాం కదా, ఒకసారి అమ్మవారు ఇలా చేశారని ఇట్లా పురాణాలలో ఉందంట. అది ఏంటంటే, ఒకసారి అమ్మవారు కాశీని, గోకర్ణాన్ని ఒక తూకం, అంటే మనం వెయిట్ చేస్తాం కదా, తూకంలో వేసి కొలిచారంట. అప్పుడు ఆమె కంపారిజన్ ఏంటంటే, పార్వతీదేవి అమ్మవారు ఎలా కంపేర్ చేశారంటే, కాశీలో కాశీ విశ్వనాథ సాముండు, ఇక్కడ గోకర్ణంలో మహాబలేశ్వర సాముండు. కాశీలో గంగా నది ఉన్నది, ఇక్కడ కోటి తీర్థం ఉన్నది. కాశీలో అమ్మవారు ఉన్నారు, ఇక విశాలాక్షి అమ్మవారు, ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కాకపోతే కొంచెం ఎక్కువ గోకర్ణలో సముద్రం ఎక్కువ ఉన్నది అన్నట్టుగా కంపేర్ చేశారంట. సో అమ్మవారు కంపేర్ చేసినప్పుడు కాశీ కన్నా ఎక్కువ కొంచెం గోకర్ణమే కొంచెం బలంగా ఉందని అప్పుడు తూకంలో కంపేర్ చేశారంట. ఇలా పురాణం ఉందంట. ఈ విషయం ఏంటంటే, గోకర్ణం కాశీ కన్నా చాలా మహిత్యమైనది అని చెప్పడానికి అమ్మవారు అట్లా కంపారిజన్ మన కోసం చేసి ఉంటారు. ఈ కోటి తీర్థం ఇట్లా ప్రదక్షిణ చేస్తూ కాసేపు అక్కడ కూర్చొని బుక్ చదివా అనమాట. ఇది మా బ్రదర్ ఇచ్చారు. సో దీంట్లో నా కోటి తీర్థం గురించి తెలుసుకుందామని ఈ బుక్ చదివా అక్కడ చాలాసేపు. ఫస్ట్ ఓపెన్ చేయంగానే ఇదే రాశారనమాట. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒకసారి పార్వతీదేవి కాశీని, గోకర్ణాన్ని ఎలా పోల్చిందో, కొంచెం కాశీ కన్నా గోకర్ణమే కొంచెం ప్రాముఖ్యమైనది అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉన్నందుకు. మెయిన్ ఈ కోటి తీర్థం గురించి ఈ బుక్లో ఏం చెప్పారంటే, ఒకసారి గరుత్మంతుడు నార్మల్గా హిమాలయాస్లో కొన్ని పర్వతాలు, ఒక కైలాస పర్వతం మహాశివుంది, ఇంకొక పర్వతం విష్ణువుది, ఇంకొక పర్వతం బ్రహ్మదేవుంది అని చెప్పేసి. సో గరుత్మంతుడు ఒకసారి పాముని నోటు పట్టుకెళ్ళి తిరుగుతూ ఉంటాడు అనమాట. తనకి తినడానికి ప్లేస్ వెతుకుతూ ఉంటాడు. అలా ప్లేస్ వెతికినప్పుడు బ్రహ్మదేవుడి పర్వతమైన శతశృంగల పర్వతం అనుకుంటా, ఆ పర్వతంలో ఒక ప్లేస్ చేసుకొని తిందామనుకుంటాడు. ఆ సమయంలో ఆ పాము నోటి నుంచి జారిపోతుంది అనమాట. జారిపోయినప్పుడు అక్కడ చాలా వెతుకుతాడు గరుత్మంతుడు. వెతికినప్పుడు ఆ పాము మళ్ళీ ఎక్కడ కనిపించాడు. కోపంతో అక్కడ ఉన్న 2 తీర్థాలని నోట్లో పట్టుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. అదే ఒక తీర్థంలో బ్రహ్మదేవుడు, కొంతమంది మునులు తపస్సు చేస్తూ ఉంటారు.
సో తపస్సు నుంచి వెళ్ళి బయటికి వచ్చిన బ్రహ్మదేవుడు కోపంతో బరువు ఆ పర్వతాల బరువుని, ఆ తీర్థాల బరువుని ఎక్కువ చేస్తాం, 3 లోకాల బరువు చేస్తాడనమాట. అప్పుడు ఆ బరువుని తట్టుకోలేక గరుత్మంతుడు ఏం చేస్తాడంటే ఈ గోకర్ణ ఏరియాకి వచ్చినప్పుడు కింద వశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉంటాడనమాట. నేను ఈ బరువు తట్టుకోలేకపోతున్నా, నాకు సహాయం చేయండి అంటే ఇదంతా ఈశ్వరుడి లీలనే అని చెప్పేసి తనకి ఇక్కడనే ఇక్కడ పెట్టమని చెప్తారనమాట 2 తీర్థాలని. ఆ 2 తీర్థాలు ఈ గోకర్ణ ప్లేస్లో పెట్టినప్పుడు ఒక తీర్థం వచ్చేసి కంప్లీట్గా సముద్రంలో మునిగిపోతుంది, ఇంకొక తీర్థమే మనం ప్రజెంట్ చూస్తున్న కోటి తీర్థం అనమాట. దాని తర్వాత ఇక్కడే వశిష్ఠ మహర్షి పూజ చేసిన లింగము, ధ్యానం చేసిన ప్లేసు మరియు గరుత్మంతుడు ధ్యానం చేసిన ప్లేస్ కూడా ఉన్నాయంట. కోటి తీర్థం ఉంది కదా, ఈ కార్నర్లో మనకి శ్రీ పట్టా వినాయక దేవస్థానం ఉంది. నేను ఇందాక జస్ట్ బుక్లో నేను చదివాను, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే పక్కనే ఉందన్నమాట. సో అందుకే మళ్ళీ రివర్స్ వచ్చాను. శ్రీ పట్టా వినాయక మనం వెనకాల చూస్తున్నాం కదా, ఇదే పట్టా వినాయకుడి టెంపుల్ అన్నమాట. సో గోకర్ణలో ఆత్మలింగానికి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి వినాయకుడికి పట్టాభిషేకం చేశారంట. లింగ ప్రతిష్ఠ చేసినందుకు అందరూ గౌరవంతో దేవతలు, మునులు, ఋషులు అందరికి ఇక్కడికి వచ్చి వినాయకుడిని గౌరవించారు. రత్నపీఠాన్ని ఇచ్చారన్నమాట వినాయకుడికి. దాని తర్వాత ఆ అమ్మవారు వచ్చేసి అన్ని ఆభరణాలతో అలంకరించిందంట. మహావిష్ణువు వచ్చేసి బంగారు కలుషం తెచ్చారంట అభిషేకం చేయడానికి. మహాశివుడు తన వేలికున్న ఉంగరాన్ని వినాయకుడికి ఇచ్చి, ఇదంతా చూసి వినాయకుడు చూసి సంతోషపడి, నువ్వు చింతామణి వినాయకుడిగా ప్రసిద్ధి చెందుతావు, ఇక్కడ మొదట నీ దర్శనం చేసుకున్న వాళ్ళకి మంచిది, ఇలా వరాలు ఇచ్చారనమాట గణపతికి. మనం గోకర్ణం వస్తే ఖచ్చితంగా ఏదైనా వినాయకుని టెంపుల్లో ఫస్ట్ దర్శనం చేసుకొని దాని తర్వాత మహాలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సో ఇదన్నమాట, అక్కడ కృతజ్ఞతా భావంతో దేవతలందరూ వచ్చి ఇక్కడ వినాయకుడికి పట్టాభిషేకం చేశారు కనుక ఇక్కడ వినాయకుడు పట్టా వినాయకుడిగా పేరు పొందారు. పట్టా వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను రామతీర్థం సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ కావడంతో ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా చేశాను అనమాట. నెక్స్ట్ నేను రామతీర్థం వెళ్ళాను, రామతీర్థం వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో ఇంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.